पीछे बाउंसर्स को पीछे కార్యక్రమంలో మనమందరం కూడా పెద్ద భవనం కట్టడం చాలా సంతోషం. దానికి వేదిక మీద మాజీ సర్పంచ్ సిద్ధులు గారికి, సతీష్ గారికి, ఎంపీఓ గారికి, జెడ్పీటీసీ నాయకులకు, మన ఈరోజు సమస్య సున్నికే ఇచ్చిన చాలా సంభవం. కానీ అది కార్యక్రమం అది అలాగే ఉంటుంది. ఎప్పుడు చూసినా చూస్తాం. మనం చిన్న ఉన్నప్పుడు చూసేది ఎప్పుడైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈరోజు ఇంత కాలం వెళ్ళడానికి చాలా గొప్పతనం. ఎలా ఉంటుందో మీరు ఊహించండి. ఒకసారి ఒక టీచర్ పాఠాలు చెప్తుంటే 1, 2, 3, 4, 5 స్టూడెంట్స్ అక్కడ కూర్చొని ఉండి 3వ తరగతి పాఠం చెప్తారు, మిగతా పిల్లలందరూ చెవులు మూసుకోండి అంటే అది వీలవుతుందా? వెసులుబాటు అవుతుందా? ఇది తెలిసి కూడా మనం అందరం విన్నాను. ఏం చేయకపోతే సిద్ధిరెడ్డి గారు ముందుకు వచ్చి దీన్ని అమలు చేసి వాళ్ళ 5 రూములు కట్టించారు. చాలా చాలా సంతోషం. నిజంగా ఇక్కడ స్థానికులు అందరూ అడుగుతున్నారు నేను 5th క్లాస్ నుండి 7th క్లాస్ వరకు చేయాలని చెప్పి. ఎంఓ రామరెడ్డి గారు మీరు ప్లీజ్ మూవ్ ద ఫైల్. ఐ విల్ సీ దట్ ఇట్ విల్ గెట్ డన్. సెకండ్ థింగ్,
రామరెడ్డి గారికి ఇంకొక మీరు ముందే నాకు 1 year ముందే చెప్పండి అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ రాబోతున్నారు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదో చెప్పండి, అన్నీ ఆయన డెఫినెట్లీ ఆర్గనైజ్. సినిమాలలో రాష్ట్రాలు రకరకాల రాష్ట్రాల్లో సెటిల్ అయ్యి వాళ్ళ ఇళ్ళకి పోలేక వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉంటే పిల్లలు బాధపడుతుంటే కరెక్ట్ చెప్పాడు. మనం ఉన్న ఆస్తులు మనందరికి ఎంత ఆస్తులు ఉన్నాయో ఆస్తులో ప్రతి ఒక్కరం చేయుతనిచ్చి ఈ సోషల్ సర్వీస్ చేస్తే మనం డెఫినెట్ గా ఒక పాలు పంచుకుంటే ఎవరైనా ప్రతి ఒక్కరు అనుకుంటే చప్పటి పోకండి. నా రిక్వెస్ట్, అందరం చేయుతనిద్దాం. ఈ సభ్య సమాజాన్ని మార్చాలి. ఈ రాజకీయ నాయకులే కావచ్చు, బిజినెస్ మెనే కావచ్చు, ఎవరికి 10,000 రూపాయలు వస్తే వాళ్ళకు 1000 కూడా అనుకోలేదు. ఆన్లైన్ క్లాసెస్ పెడితే టీవీ డొనేట్ చేస్తే ప్రతి గ్రామ పంచాయతీ తిరిగాను నేను. కోవిడ్ టైంలో ప్రతి గ్రామ పంచాయతీ తిరిగి టీవీలు ఇచ్చిన, పనులు బలాలు ఇచ్చిన, అన్ని ఇచ్చి నాకు ఎందుకు తృప్తి ఇచ్చిందంటే మనం వాళ్ళ ప్రజాప్రతినిధులు పొద్దున్న లేస్తే మనం అందరం గుళ్ళకి పోతాం, అందరం భక్తి ఉండాలి, మాధవ సేవ డెఫినెట్ బెటర్. కానీ దానికంటే ఎక్కువ దేవుడు ఎప్పుడు తృప్తి పడుతుందంటే మనం చేసిన మానవ సేవతో ఇవాళ రియల్ హీరో. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ప్రజలందరూ అట్లా చూస్తారు, కానీ అసలు ఎంత పెద్ద మనసు ఉండదు ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు.
సంచయడం జరిగింది. సో అక్కడ సిద్ధంతిలో ఒక కౌన్సిలర్ ఉన్నాడు. కౌన్సిలర్ అన్న మీరు ఇప్పుడు ఇంతకుముందు ఇలా స్కూల్ చేశారు కదా, మా స్కూల్ కూడా చాలా దీని తర్వాత నాకు ఒకటి ఏం అనుభవం అయిందంటే, ఒకటే తరగతి గదిలో అసలు ఏంటి, నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏంటివి వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్. సో ఫస్ట్ డిసైడ్ అయితే వాటర్ది, వాష్రూమ్స్ అని చేశారు. బట్ అక్కడ తర్వాత నేను ఈ ఒకటే గదిలో 5 తరగతులు ఉన్నాయి కదా, స్టూడెంట్స్కి టీచర్కి సపరేట్ అయింది, తర్వాత వాష్రూమ్లు కూడా క్లియర్ అయిపోయినాయి. బట్ ఇదంతా కాకుండా కామన్గా, అంటే నేను ఒక స్కూల్ కట్టాలంటే కామన్ కట్టేయచ్చు అయిపోతుంది, బట్ పైన పిల్లలు భోజనం చేయడానికి ఒక షెడ్ వేయాలి. ఆ షెడ్ ఎట్లాంటి షెడ్, నువ్వు చేసే పనిలో ఇద్దరికి హెల్ప్ అవ్వాలి. ఒకటి ఆ ముసలావ దగ్గర ఎట్ ఎ టైం ఉండడం, ఆ ముసలామ హ్యాపీ అయిపోయింది, ఆ ఫ్రూట్స్ అన్ని మాకు ఇచ్చేసాడు, మేము హ్యాపీ అయిపోయాం. మాకు ఇవ్వడం వల్ల ఆయనకు వచ్చే ఆత్మసంతృప్తి మామూలుగా ఉండదు అది. సో అది వెలిగించడానికి 2 చేతులు అడ్డం పెట్టి వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ వీడియో చూసిన తర్వాత నేను చాలా 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 చప్పట్లు ఎక్స్పెక్ట్ చేశా. అంటే మనలో మానవత్వం ఉంది, మనలో ఎమోషన్స్ ఉన్నాయి, ఇంకా అట్లీస్ట్ మనం చేయలేకపోయి వేరే వాళ్ళు చేస్తున్నారని ఇన్స్పైర్ అవుతారు అనుకున్నా, బట్ డిసప్పాయింట్ చేశారు. ఇప్పటికైనా మీరు ఆ స్పందన వస్తే కనుక చెప్పట్లేదు. వాళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తూ ఒక రోల్ మోడల్గా ఉన్న సోను సూద్ గారు కానివ్వండి, సిద్ధురెడ్డి గారు కానివ్వండి, వాళ్ళకి ఏ ఐడెంటిటీ క్రైసిస్ లేక ఏదో ఒకటి చేసేసి పేద అన్నకి వీళ్ళని ఒక గ్రూప్ ఫోటో ముందుగా శ్రీశ్రీ గారు అంటారు, అభాగ్యులుండని అనాథలుండని దేశాన్ని నేను చూడాలని. బహుశా ఇట్లాంటి వాళ్ళ కోసమే. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు చేవెళ్ళ ఎంపీ, వారిని సాధారణంగా సవినీయంగా మీ అందరి చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ టి ప్రకాష్ గౌడ్ గారు వచ్చుంటే వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా సవినీయంగా ఆహ్వానిస్తున్నాను. మీరందరికీ చప్పట్లతో మనం స్వాగతాన్ని తెలియజేసుకుందాము. ఎవరు క్రౌడ్ అంతా కూడా ప్లీజ్ సెక్యూరిటీ క్రౌడ్ ని అలో చేయకండి. ప్రత్యేక అతిథులు సుష్మా మహేందర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్,
అలాగే బండి గోపాల్ యాదవ్ గారు, సిద్ధేశ్వర్ గారిని, మాజీ సర్పంచ్ సిద్ధేశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సతీష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రారెడ్డి గారు ఎక్కడున్న పుట్టుకతో యువకులు అని, మనం ఏ వయసులో ఉన్నాం అనేది కాదు, మన ఆలోచనలు, మన ప్రయాణం ఎటువైపు సాగుతుంది అనే దాన్ని బట్టి మన చరిత్రని మనమే లిఖించుకుంటాము. ఇక్కడ అలా లిఖించి నిరూపించిన సోను సూద్ గారు, అదే దారిలో కొనసాగుతున్న సిద్ధురెడ్డి అని ఉన్నారు. సర్వీస్ చేయడం ఒక ఎత్తు, కానీ ఎక్కడో మారుమూలగా ఆయన ఉన్న బాంబేతో పోలిస్తే హైదరాబాద్ శంషాబాద్ అది మండల పరిషత్ స్కూల్లో అద్భుతంగా స్కూల్ మార్చారు. ఈ ప్రపంచంలో ఎప్పుడు నేను చెప్తూనే ఉంటా, ఈ వరల్డ్ లో మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ అంటే సర్వీసే. అందుకే మన డైరెక్టర్స్, సినిమా వాళ్ళకి చాలా తెలివి. హీరోయిన్స్ ఎప్పుడు వృద్ధులను రోడ్డు దాటిస్తూనో, కుక్క పిల్లలతో ఆడుకుంటూనో, చిన్న పిల్లల. వెంకటరెడ్డి, అక్షయ్ గారు ప్రముఖ బిజినెస్ మ్యాన్, వాళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అటువంటి సేవతో ఆకర్షణని పొందినటువంటి ప్లీజ్ కమ్. పిల్లలు అందరికీ కూడా వీరిద్దరి చేతుల మీదుగా బ్యాగ్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇది సర్ప్రైజే. వన్ బై వన్ పిలవండి ప్లీజ్, వన్ బై వన్ స్టేజ్ మీదకి రండి. ఒక 5 మాత్రమే ఇప్పుడు స్టేజ్ మీద ఇస్తామండి, మిగిలిన వాళ్ళకి కింద ఇస్తారు. టీచర్స్ ప్లీజ్ పిల్లల్ని చూసుకోండి. ఒక 5 మెంబర్స్ కి మాత్రమే ఇప్పుడు ఉంటుంది, మిగిలిన వారికి అంతా కూడా కింద ఎవరి బ్యాగ్స్ వాళ్ళకి ఇస్తారు. అంబానీ, అదానీ, టాటా ఇలా ఎవరికైనా ఐడియా ఉందా? పోనీ సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఐడియా ఉన్నారా? మదర్ తెరిసా, వివేకానంద, డొక్కా సీతమ్మ, అంబేద్కర్, ఇది ఐడియా ఉందా ఎవరికైనా? అంబానీ, అదానీలు కూడా 50 ఏళ్ల తర్వాత గుర్తున్నారండి. ఎందుకంటే 50 ఏళ్ల క్రితం అత్యంత ధనవంతులు ఎవరో మనకు తెలియదు కనుక. 4 వైపులా మొత్తం క్లోజ్ చేయరు, ఎందుకంటే మురిగిపోతుంది. నీళ్ళు ఒకే చోట ఉంటే మురిగిపోతాయి, ప్రవహిస్తున్న నీరు మాత్రమే స్వచ్ఛంగా ఉంటుంది. 3 వైపులా క్లోజ్ చేసి ఏదో ఒక మూలనైనా ఆ నీళ్లు వెళ్ళడానికి పొలంలో ప్లేస్ ఉంచుతూనే పంట ఎదుగుతుంది. మనిషి దగ్గర డబ్బు, ఎనర్జీ కూడా అంతే. ప్రతిసారి దాచేసుకుంటే మురిగిపోతుంది. అందుకే కొంచెం కొంచెం వదిలేద్దాం. మనం సోను సూద్ లాగా, అలాగే సిద్ధురెడ్డి గారి లాగా కొంచెం వదిలేసే ప్రయాణం చేద్దాం. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న సర్వీస్కి రోల్ మోడల్ లాగా మన కళ్ళ ముందే మనం ఉన్న టైంలోనే ఉన్నారని గర్వంగా చెప్పుకోవడానికి మనకి సోను సూద్ గారు ఉన్నారు. ఆ సోను సూద్ గారిని మాట్లాడడానికి మీరు ఎంత గట్టిగా చప్పట్లు కొడితే అంత త్వరగా పిలుస్తారు. సోను సూద్ జీ ప్లీజ్ ప్లీజ్. ప్రాబ్లం ఉందని చెప్పిన పిల్లలు అంటే వాళ్ళ కోసం వచ్చిన నేను వాళ్ళందరికీ హాయ్. హలో తమ్ముళ్ళు, చెల్లెలు, ఎలా ఉన్నారు? హాయ్. ఒకటే చెప్తున్నా, ఆదరించే మనసు ఉండాలి కానీ ఆస్తులే ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఎంత ఉందని కాదు, ఎంతో కొంత చేస్తే, సొసైటీకి చేస్తే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. నేను సోను సూద్ గారిని ముందు మూవీలో చూశాను, తర్వాత హీరోగా చూశాను. అది ఎలా అంటే అక్కడ చూపించాను, ఒక ఫ్లైట్ నడవని ఫ్లైట్ నడిపించాడు, కథలని బస్సులు కదిలించాడు, కథలని ట్రైన్ కదిలించాడు, ఎన్నో ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేయించాడు, ప్రాణాలు ఎంతో మంది భగవంతుడు తీసుకుపోతుంటే ప్రాణాలను కాపాడాడు. అట్లాంటి సోను సూద్ గారు నాకు మదర్ తర్వాత నెక్స్ట్ ఇన్స్పిరేషన్, బెస్ట్ ఇన్స్పిరేషన్ సోను సూద్ గారు. నేను చేసిన ఈ చిన్న పని, మామూలు పని, చిన్న పని, ఈ చిన్న పని సోషల్ మీడియాలో చూసి వాళ్ళ టీముని నా దగ్గర పంపించి బాంబే పిలిపించుకొని మరి నేను అప్రిషియేట్ చేశాడు. అంటే ఎంత గొప్ప మనసుంటే అలా చేస్తాడు, అసలు నేను మాటల్లో చెప్పలేను. నన్ను అక్కడ కూర్చోబెట్టుకొని మరి తన మూవీ గురించి చెప్పడమే కాకుండా అక్కడ భోజనం కూడా వేయించి పంపించాడు. సో అది నేను మాటల్లో చెప్పలేను. చాలా అద్భుతంగా ఉన్నాడు, చాలా అద్భుతమైన మనసు. సో ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలి. నాకు ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈ తెలంగాణ స్టేట్ లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ కూడా, స్కూల్స్ కు కావాల్సింది ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఏదైనా బెడ్స్, బ్లాంకెట్స్ కావాలంటే కూడా చేస్తాను సిద్ధురెడ్డి, నువ్వేమైనా ఉంటే ముందటుండి చేయండి అని కూడా చెప్పాడు. అది కూడా తొందరలోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఓపీ బోలేతే నా ఓపీ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్ గా ఎస్ ఓపీ అది కూడా చెప్పాడు. అది కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాము. मैं सर से भी बात वही कर रहा था कि तेलंगाना स्टेट में जितने भी गवर्नमेंट हॉस्पिटल्स हैं, कहीं पे भी आपके एरिया में, आपके गांव में, कहीं पर भी
So you know, मैं सर से बोल रहा था we can give solar panels or any kind of equipment जो hospitals में missing है, जिसमें बहुत समय से नहीं आया. So I was telling him, sir, please let me know. I'll make sure कि वो this month it gets it delivered, sir. Thank you so much. Hi, good afternoon. How are you doing? You know, I'll tell you, it's an honor to sit with such legends. Thank you so much, sir. Thank you so much, sir, for inspiring us. And you know, Telugu is so close to me, though I am from Punjab. हिंदी में बेटर है, हिंदी में बेटर है, ठीक है. तो मैं वैसे पंजाब से हूँ, बट मेरी वाइफ तेलुगु है. और दिस इज ये मेरा एक बहुत स्पेशल कनेक्शन है. और मेरा करियर का जो शुरुआत हुआ, सबसे इम्पोर्टेंट फिल्म्स भी किया, वो मैंने तेलुगु से ही सीखा. तेलुगु में ही मैंने एक्टिंग सीखा. और बहुत समय तक मैं अपनी बॉलीवुड की फिल्म्स को मना कर देता था, लेकिन तेलुगु के लिए यहाँ पर आके एक्टिंग करता था. सो मुझे बहुत सारे प्रोड्यूसर्स, डायरेक्टर्स बॉलीवुड में कहते थे, अरे ये तुम्हारा हिंदी भाषा है, तुम उधर जाकर कई बार नेगेटिव रोल प्ले करते हो, इधर हीरो प्ले करते हो, उधर क्यों जाते हो. आई सेड देयर इज वेरी स्पेशल कनेक्शन विद तेलुगु आई हैव. आई डोंट नो व्हाट, बट इट शोज दिस. एंड आई प्रॉमिस यू टुडे व्हेन आई एम हियर फॉर दिस वेरी स्पेशल ओकेजन, मैं इतना कहना चाहूंगा कि ये जो लोग हैं, ये जो स्कूल है, ये जो सेट है, ये किसी भी बॉलीवुड टॉलीवुड फिल्म से बहुत बड़ा है. वेरी बिग. एनी फिल्म जो 500 करोड़ का बिजनेस करे, 1000 करोड़ का बिजनेस करे, वो इस स्कूल के सामने, इस जेस्चर के सामने हमेशा छोटा ही रहेगा. सो दैट इज द पावर ऑफ गिविंग बैक टू द सोसाइटी. मुझे याद है कि जब मैं लोगों को हेल्प कर रहा था, तब मैंने हमारे ब्रदर सिद्धू रेड्डी भाई के बारे में बहुत सुना था कि देयर इज दिस गाय हु इज हेल्पिंग सो मेनी पीपल, डूइंग सो मच ऑफ गुड टू द सोसाइटी. और आज जब सिद्धू रेड्डी भाई के इस कमाल के जेस्चर में यहाँ पे खड़ा हूँ, आई फील वेरी ऑनर्ड. आई रिमेंबर माई ब्रदर इंद्र सेना ऑल्सो हैड इंट्रोड्यूस्ड me to Sidhu Reddy bhai, and he said that he's doing so much of good work. So just want to thank my brother Bhanu, Harish for making this happen. और मैं यही कहूँगा कि हमें फिल्म्स चाहे कम बनानी चाहिए, स्कूल्स ज़्यादा बनाने चाहिए. आप लोग भी चाहे you can adopt 1 student, 2 students, जहाँ पे every month you can contribute little bit to give some education to the students. book दे सकते हैं, bags दे सकते हैं, some kind of thing you can do for this school, and we can open many more schools. All मैं आज सर यहाँ पर बैठे हुए हैं. All I can say is sir, anywhere in Andhra, Telangana, Hyderabad, कहीं पे भी अगर आपको लगता है कि कुछ schools हैं जिनको ज़रूरत है, Sonu Sood is there. हम लोग जितने स्कूल जाएं उतने खोलेंगे सर. Just a phone call away. Just call me and I will be here. I'll make sure that we make many more schools ताकि हमारे बच्चे और अच्छा education पढ़ सकें. Not even a single student in this state should stay away from education. We will try our best to give. And thank you so much for making this happen. And I promise you, next time again I come, we'll again open one more school here. Thank you so much. Thank you so much, sir. Thank you. And Sidhu Reddy bhai, something for you. This is a man. God bless you, man. Thank you so much. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మనమందరం కూడా ప్రజాపత్యం రావడం చాలా సంతోషం. దానికి నిజంగా కూడా సిద్ధు రెడ్డి గారు ఎంతో పెద్ద మనసుతో మనల్ని అందరూ పిలిచి ఇంత పెద్ద భవనం కట్టడం చాలా సంతోషం. దానికి వేదిక మీద పెద్దలు మన ఎంపీ రంజిత్ గారికి, పెద్దలు సోము గారికి, హీరో అంటేనే మనము సినిమాగా చూస్తాం, మరి ఇప్పుడు రియల్గా చూసినాం, చాలా సంతోషం. దానికి పెద్దలు చైర్మన్ సుష్మక్క గారికి, గణేష్ గుప్తా గారికి, గోపాల్ గారికి, ఎంపీపీ జయమ్మ గారికి, మాజీ సర్పంచ్ సిద్ధులు గారికి, సతీష్ గారికి,
ఎంఈఓ గారికి, జడ్పీటీసీ దీపా మల్లేష్ గారికి, అమృతమ్మ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలు చాలా మంది పేరు పేరున చెప్తున్నా, గణేష్ గారికి చెప్పిన, మన ప్రభాకరణ గారికి, ఎంపీ అందరు చెప్పినాను. ముందు కూర్చున్న నాయకులకు, మన హీరోని సోమశ్రీ గారి సున్నికే వచ్చిన చాలా సంతోషం. మనం అందరం కూడా ఎంత ఉత్సాహంతో చూస్తాం. ప్రజాప్రతినిధులం వస్తే వస్తాడు కదా పోతా హీరో వచ్చిండు అనగానే ఎవరి మీద ఎవరో పడి ఆయన నిజంగా కూడా బాగా ఇబ్బంది పెట్టినాం మనం అందరం కూడా. కానీ అది కార్యక్రమం అది అలాగే ఉంటుంది, ఎప్పుడు చూసినా చూస్తాం. మనం చిన్న ఉన్నప్పుడు కూడా చూసేది. ఎప్పుడైనా బాలకృష్ణ గారి చిరంజీవి వచ్చినట్టే 15 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయింది. అలాంటి ఫిలిం హీరోలు అంటే అట్లా మనకు అంత ప్రేమ ఉంటుంది. కానీ ఈరోజు నిజంగా కూడా సిద్ధులు ఎంతో కష్టపడి, నేను చిన్నతనంలో ఏం చేసినా, నా లైఫ్ ఏంది, నేను ఇప్పుడు ఎట్లయినా గుర్తించుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా కూడా గొప్ప మనసు. వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈరోజు ఇంత కార్యక్రమం ఎగడానికి చాలా గొప్పతనం. ముందుగా దానికి సపోర్ట్గా వాళ్ళ ఫ్యామిలీ కూడా, సరిత గారు కూడా ఆమె తోడుగా ఉండి కాబట్టి సిద్ధులు ముందుకు పోగలుగుతున్నాడు. చెల్లెలు బాగా కుటుంబం అంతా కూడా సపోర్ట్ చేసేప్పటికీ ఈరోజు మనం అందరం కూడా ఏదో పని కార్యక్రమం చేస్తాం. 60-70 లక్షలతో మనం ఎవరైనా ఇంటికి వస్తే 10 రూపాయలు ఇవ్వాలంటే ఎంతో గుప్పించిస్తాం. మనం ఒక పెద్ద మనసుతో, నేను ఆనాడు గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఏ బాధలు ఉంటాయి, ఏ కష్టాలు ఉంటాయని చెప్పి ఇంత పెద్ద మనసుతో నిజంగా కూడా ప్రభుత్వం చేయని పని కూడా చేసే బాధ్యత తీసుకున్నాడు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఇస్తాయి, కానీ ఏదో గదులు కట్టిస్తాం పోతాం. కానీ తినడానికి కిచెన్ కూడా ఎంతో పిల్లలకు మన ఇంట్లో కూర్చొని తినాలని అలాంటి చేసినందుకు చాలా మనం సిద్ధం గారిని కూడా అభినందించి వాళ్ళ కుటుంబాన్ని కూడా అభినందించాలి. ఇలాంటి కార్యక్రమం చేస్తే మనం అనుకుంటాం పోయినాడు ఏం తీసుకపోం, మనం ఇలాంటివి మన ఎంబడి వచ్చేది. ఆనాడు ఏం చేసినాం మనం, ఆనాడు ఏ విధంగా సంపాదించినాం, ఏ విధంగా పబ్లిక్ పెట్టినాం, మన ఒకటి ఆత్మ అనేది మనకు శాంతి ఇస్తుంటుంది. నిజంగా ఏదైనా ఇంత మంచి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం చేయడంలో సిద్ధు నిజంగా కూడా చాలా ఉంటాడు. చాలా 5-6 మంది ఇంతకుముందు అనేది నాకు ఎక్కువ ముందు పరిచయం లేనప్పుడు నేను నిజంగా కూడా నా బర్త్డే కూడా నిజంగా కూడా ఆనాడు ఎంతో బస్ స్టాండ్ కాడ అన్నదానం చేసి అది మజ్జిగ మంచి 2 రోజుల ముందర నుంచి మంచినాడు. అంటే ఒక పెద్ద మనసు కావాలి, ఏ పని చేయాలన్నా పెద్ద మనసు కావాలి. ఆ మనసు ఉన్న వాళ్ళకే మనకందరూ కూడా భగవంతుడు ముందుకు తీసుకెళ్తుంటా బరకత్ ఇస్తాడు. అనుకోండి ఇంత మంచి కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేసినందుకు మా ఎంఈఓ గారు కూడా దీన్ని మీరంతా ఏదైతే కట్టించిందో ఆ విధంగా దాని దేఖభాల్ కూడా చేసే బాధ్యత మీలో ఉంటుంది. మీరు చూసుకోవాలి కూడా, ఏదో కట్టించడం మరి అయిపోయిందని కాదు. ఇంత మంచి స్కూలు 5 స్కూల్ కట్టించిన తర్వాత కూడా 5 రూములు కట్టించిన తర్వాత మనం అందరం కూడా దాని పరిశుభ్రంగా చూసుకోవాలని కూడా మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పుడే వెంకటేష్ గారు కూడా, మన సిద్ధు గారు కూడా అన్నాడు, అన్న దీన్ని 7వ తరగతి దాకా చేయాలన్నారు. నేనున్నా, మా ఎంపీ గారు అన్నారు 7వ తరగతి చేసే బాధ్యత కూడా మనం తీసుకున్నాం. ఇంకా దీన్ని పై చేస్తే 10th దాకా కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకున్నాం మనం అందరం. అందుకని దయచేసి మనం అందరం ఈ కార్యక్రమాన్ని మళ్ళొక్కపారి సిద్ధును వాళ్ళ ఫ్యామిలీని, మా ఇంద్రసేన ఎక్కడ హీరో కింద ఉన్నట్టు హీరో కూడా చాలా తోడుపడి ఉంటుంది అందరూ నిజంగా కూడా. ఎప్పుడు పాపం తమ్ముడు ఆయన కూడా కష్టపడి చిన్న ఎదుగుతూ హీరోకి వచ్చినట్టు మనం అందరం కూడా అభినందించాలి. మన స్థానికంగా మన కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక హీరో ఉన్నాడంటే మనం కూడా అందరం సంతోషపడుతుంది. సోము గారిని నిజంగా కూడా మనం అభినందిస్తూ, ఆయన ఎంత బిజీ ఉన్నా ఇంత ఓపికతో కూర్చొని మనందరినీ చూడాలని చెప్పి వచ్చిన చాలా సంతోషం. ఆయనను పోయేటప్పుడు మనకు ఇబ్బంది పెట్టకొని పాపం ఇబ్బంది పెడితే ఆయన కూడా బాధపడితే ఇబ్బంది సంతోషంగా తోలించే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పి థ్యాంక్ యూ అందరికీ. అందరికీ నమస్కారం. ఈరోజు శంషాబాద్లో మండల ప్రాథమిక పాఠశాల తీర్చిదిద్ది రూపురేఖలు మార్చి ఇంత పెద్ద హంగులతో ఒక ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఏర్పాటు చేసి దీనికి ఇనాగ్రేషన్ శంకుస్థాపనకు ఈ వేదిక అరేంజ్ చేసి వేదిక సభాధ్యక్షత వహిస్తున్న ఎంఈఓ రామరెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు అన్న స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారికి,
మనసున్న మహారాజులు అని అందరం అంటుంటాం. దానికి నిలువెత్తు రూపమైన సోను సూద్ గారికి, సిద్ధిరెడ్డి గారికి, మన మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి గారికి, జయమ్మ గారికి, తన్వి రాజు గారికి, దీపా మల్లేష్ గారికి, అమృతమ్మకు, ప్రభాకర్ గారికి, పెద్దలు గోపాల్ గారికి, గణేష్ గుప్తా గారికి, వెంకట్కి, సిద్ధుల్ గారికి, సతీష్ గారికి, వేదిక మీద ఉన్న తల్లి పెద్ద మంచి కొడుకుని కన్నారు తల్లి బుచ్చమ్మ. సో ఇంత మంచి కొడుకుని కానీ శంషాబాద్లో పుట్టి ఇక్కడ పెరిగి ఈ స్కూల్లో ఉన్న బాధలు చూసి మనసు కదిలి నిజంగా ఒక ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఒక్క రూమ్లో 5 డిఫరెంట్ క్లాసెస్ చదువుతుంటే ఎలా ఉంటుందో మీరు ఊహించండి ఒకసారి. ఒక టీచర్ పాఠాలు చెప్తుంటే 1, 2, 3, 4, 5 స్టూడెంట్స్ అక్కడ కూర్చొని ఉండి 3వ తరగతి పాఠం చెప్తాను, మిగతా పిల్లలందరూ చెవులు మూసుకోండి అంటే అది వీలవుతుందా? వెసులుబాటు అవుతుందా? ఇది తెలిసి కూడా మనం అందరం విన్నాళ్ళు ఏం చేయకపోతే సిద్ధిరెడ్డి గారు ముందుకు వచ్చి దీన్ని అమలు చేసి వాళ్ళ 5 రూములు కట్టించారు. చాలా చాలా సంతోషం. నిజంగా ఇక్కడ స్థానికులు అందరూ అడుగుతున్నారు దీన్ని 5th క్లాస్ నుండి 7th క్లాస్ వరకు చేయాలని చెప్పి. ఎంఈఓ రామరెడ్డి గారు మీరు ప్లీజ్ మూవ్ ద ఫైల్, ఐ విల్ సీ దట్ ఇట్ విల్ గెట్ డన్. సెకండ్ థింగ్, రామరెడ్డి గారికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికెళ్ళి ప్రతి ఇయర్ ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుకున్నా కూడా పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, వాళ్ళకి ఏమేమి కావాలో అవసరాలన్నీ నేను తీరుస్తాను. ఇప్పటికెళ్ళి మీరు ముందే నాకు 1 year ముందే చెప్పండి అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ రాబోతున్నారు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదో చెప్పండి, అన్నీ ఐ విల్ డెఫినెట్లీ ఆర్గనైజ్. సినిమాలలో చాలా మంది హీరోలు ఉంటారు, రియల్ లైఫ్ హీరోస్. అంటే మన సినిమాలు యాక్ట్ చేస్తారు, మనం జైలు కొడతాము, ఎప్పుడు చూడము. కానీ రియల్ లైఫ్తో పాటు రియల్ లైఫ్ హీరో సోను సూద్. ఇవాళ కోవిడ్ టైంలో మన యాంకర్ చెప్పినట్టు ఆ టైంలో అందరు భయభ్రాంతులతో ఇంట్లో కూర్చుంటే తను ముందుకు వచ్చి అందరికంటే ముందు వచ్చి ప్రవాసులు అంటే రకరకాల రాష్ట్రాలు సెటిల్ అయ్యి వాళ్ళ ఇళ్ళకి పోలేక వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉంటే పిల్లలు బాధపడుతుంటే ఏడుస్తుంటే ఒక ట్రాన్స్పోర్ట్ లేని టైంలో సోను సూద్ గారు ముందుకు వచ్చి ఆ రోజు అరేంజ్ చేసిన ట్రాన్స్పోర్టే ఇవాళ ఆయన పేరు మారుమవుతుంది. సోను సూద్ గారితో పర్సనల్గా అప్పటికెళ్ళి మాట్లాడుతున్నాను. దట్ ఈస్ ద డే ఇట్ హాస్ స్టార్టెడ్ అని చెప్తుండే. ఈ రోజు మార్నింగ్ 500-600 మంది వస్తున్నారు రంజిత్ అంటుండే ఇంటికి. 500-600 మంది డిఫరెంట్ అంశాలతో వస్తున్నారు. చాలా వరకు నేను తీర్చగలుగుతున్నా అంటుడు. సో నేనేమంటున్నా అంటే మన ఆశయాలు నెరవేరాలంటే ఆస్తులు అంతస్తులు ఉండాల్సిన అవసరం లేదు. సిద్ధిరెడ్డి కరెక్ట్ చెప్పాడు. మనం ఉన్న ఆస్తులు, మనందరికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయో ఆస్తులో ప్రతి ఒక్కరం చేయూతనిచ్చి ఈ సోషల్ సర్వీస్ చేస్తే మనం డెఫినెట్గా ఒక పాలు పంచుకుంటే ఎవరైనా ప్రతి ఒక్కరు అనుకుంటే ఇలా చప్పటి కొట్టి పోకండి. నా రిక్వెస్ట్, అందరం చేయూతనిద్దాం. ఈ సభ్య సమాజాన్ని మార్చాలి. ఈ రాజకీయ నాయకులే కావచ్చు, బిజినెస్ మెన్నే కావచ్చు, ఎవరికో 10,000 రూపాయలు వస్తే వాళ్ళు ఒక 1,000-500 రూపాయలు ఏదన్నా కాంట్రిబ్యూట్ చేద్దామన్న ఆలోచన వస్తే ఈ సభ్య సమాజం అప్పుడు మారుతుంది. అప్పటి వరకు ఇట్లనే నడుస్తుంటుంది. మన దేశానికి ఉన్న భవిష్యత్తు ఎంత మంచి ఉందో దీనికి ఒకటే ప్రాబ్లం వస్తుంది, చదువు లేదు. మనకు ప్రతి ఊరికి ఒక గుడి ఎంత ఇంపార్టెంటో బడి కూడా అంత ఇంపార్టెంట్. బడి ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి దగ్గర అదే, చదువు లేకపోతేనే వెనుకబడుతున్నాం. చాలామంది చదువు లేక పిల్లల్ని చదివించుకోక చదివి ఏం చేస్తారులే అని చెప్పి వాళ్ళు కూడా నేను ఇదే చిన్న ఉద్యోగం చేస్తాను, నా కొడుకు ఇదే ఉద్యోగం చేయాలన్న ఆలోచనతో బతుకుతున్న ఈ సభ్య సమాజంలో మనం తీర్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకొచ్చి తీర్పు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మంచి చదువుకుంటే కానీ అప్పుడే సక్సెస్ఫుల్ అవుతారు. నేను పదే చెప్తా నా సక్సెస్ స్టోరీకి. Sonu Sood, I have studied from an agriculture university here, which was 100 meters from here. When I was studying in this university, I was going around all the Shemshabad areas. I never imagined that I'll represent this constituency. నేను చదువుకున్నప్పుడు ఎప్పుడు అనుకోవాలి గల్లెలు తిరిగి ఇక్కడ సుష్మా థియేటర్ ఉండే సైకిల్ దొక్కుంటా పోయి సినిమాలు చూసినోని, కానీ నేను ఇక్కడ ఎంపీ అయితే అనుకోలే. సో మన తలరాత ఎట్లుంటుందో, మన లైఫ్లో ఎన్ని పైసలు సంపాదిస్తాం అన్నది ఇంపార్టెంట్ కాదు. మనం ఎక్కడికి వచ్చినాం, ఎక్కడికి వెళ్ళి వచ్చి ఎక్కడికి వచ్చినాం, ఇవాళ ఈ స్టేజ్లో మనం ఏం చేయాలన్న ఆలోచన రావాలి అందరికి. ఈ ఆలోచన వస్తేనే నా రిక్వెస్ట్, ఎక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఎంతో అంత సంపాదిస్తున్నాం కాబట్టి ఎంతో అంత కాంట్రిబ్యూట్ చేద్దామని ఇవాళ అందరం ప్రమాణం చేద్దాం. అట్లా కలిసికట్టుగా ముందుకు సాగుతూనే అవుతుంది. ఇవాళ సోను సూద్ గారు 11,000 మొబైల్ ఫోన్స్ ఇచ్చాడు పిల్లలందరికీ. నాకు కూడా తృప్తినిచ్చింది. కోవిడ్ టైంలో ప్రతి గ్రామ పంచాయతీకి when I contributed a television to all the gram panchayats, when people were not able to go to the schools, they didn't have education. The classes were going online, the students could not go. So I've donated a television to all the gram panchayats wherein the students can go and sit in the schools, in the gram panchayats and listen to the classes. That has really helped us.
and that was a super duper satisfaction for me as a politician. సో ఎప్పుడైతే కోవిడ్లో నిజంగా పిల్లలకు చదువుకోవడం కష్టమవుతున్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పెడితే టీవీలు డొనేట్ చేస్తే ప్రతి గ్రామ పంచాయతీ తిరిగాను నేను. కోవిడ్ టైంలో ప్రతి గ్రామ పంచాయతీ తిరిగి టీవీలు ఇచ్చిన, పండ్లు పదాలు ఇచ్చిన, అన్ని ఇచ్చి నాకు ఎందుకు తృప్తి ఇచ్చిందంటే మనం ఇవాళ ప్రజాప్రతినిధులుగా మార్కెట్లో తిరిగి ప్రజలకు హెల్ప్ చేయగలిగితే అదే సాటిస్ఫాక్షన్. ఎన్ని చేసినా ఎన్ని సంపాదించినా కూడా మానవ సేవ చేసినంత తృప్తి నీకు ఎక్కడ ఇయ్యదు. పొద్దున్న లేస్తే మనం అందరం గుడిలోకి పోతాం, అందరం భక్తి ఉండాలి, మాధవ సేవ డెఫినెట్ బెటర్. కానీ దానికంటే ఎక్కువ దేవుడు ఎప్పుడు తృప్తి పడతాడంటే మనం చేసిన మానవ సేవతో ఎక్కువ తృప్తి పడతాడు. ఏ కులం ఏ మతం అన్నది ఇంపార్టెంట్ కాదు. మానవ సేవ మనం అన్నిటికంటే ముందు కర్తవ్యం అనుకోని ప్రతి ఒక్కరు ముందుకు జరిగితే డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ముందుకు వస్తారు. ఇవాళ సోను సూద్ ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. ఆయన సినిమాలలో ఎప్పుడూ విలన్ లాగా ఉంటాడు, ఎప్పుడు విలన్ రోల్స్ వేసుకునే సోను సూద్ రియల్ లైఫ్లో యు ఆర్ రియల్ హీరో. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ప్రజలందరూ అట్లా చూస్తారు, కానీ అసలు ఎంత పెద్ద మనసు ఉన్నదో ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి అందరము ఒక సోను సూద్ను, ఒక సిద్ధు రెడ్డినో చూసి అందరం మనం నేర్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి కందికట్ల సిద్ధురెడ్డి గారు నిర్మించినటువంటి నూతన పాఠశాల భవన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మన ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, నేటి సమావేశానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సమాజ సేవకుడు, అదేవిధంగా సినీ హీరో అయినటువంటి సోను సూద్ గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, స్థానిక కౌన్సిలర్ మేకల వెంకటేష్ గారు, అదేవిధంగా స్థానిక వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్ గారు, స్థానిక చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్సు, అదేవిధంగా వారి యొక్క మాతృమూర్తి అయినటువంటి శ్రీమతి బుచ్చమ్మ గారు, ఇంకా స్థానిక కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, యువకులు, పత్రికా విలేకరులు, మీడియా సోదరులు, అదేవిధంగా స్థానిక గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, స్థానిక ప్రధానోపాధ్యాయులు, వారి యొక్క సిబ్బంది, అదేవిధంగా బాలబాలికలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మరి ఈరోజు ఈ పండుగ వాతావరణంలో మనం నూతనంగా నిర్మించినటువంటి భవనాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల కేవలం ఒకే ఒక తరగతి గది ఉండేది. అదేవిధంగా ఆ తరగతి గదిలోనే సుమారు 5 తరగతుల విద్యార్థులు ఒకే గదిలో చదువుకోవడం, మరి పక్కనే ఉన్నటువంటి డాక్రా భవనాన్ని కూడా మేము పాఠశాలలో బోధించడానికి ఉపయోగించుకున్నాం. మరి విద్యార్థుల సంఖ్య 130 మంది విద్యార్థులు, 3 ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని గుర్తించి మరి సిద్ధుల్ రెడ్డి గారు వారి యొక్క మంచి మనసుతో, వారి యొక్క సొంత నిధులతోని మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఇబ్బందిని గ్రహించి వారు 5 తరగతులకు 5 గదులు ఉండాలని, అదేవిధంగా ఒక హెచ్ఎం రూమ్, స్టాఫ్ రూమ్, అదేవిధంగా వంటగది, పిల్లలకు చక్కటి ఆట స్థలం ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణాన్ని అంతా కూడా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి వారికి మనందరి తరపున, పాఠశాల యొక్క విద్యార్థుల తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు వారు అన్నట్టుగా ఎంతోమంది దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ ఇటువంటి సమాజ కార్యక్రమాలు చేయడానికి మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి సిద్ధుల్ రెడ్డి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, అదేవిధంగా మరి సినీ హీరో అయినటువంటి సోను సూద్ గారు కూడా మరి ప్రపంచాన్ని గడగడలాయించినటువంటి కోవిడ్ మహమ్మారిలో వారు మనం అందరం కూడా చూసాం, టీవీలలో, పత్రికల్లో చూసాం. వారు చేసినటువంటి సేవలు
చాలా అమోఘమైనటువంటి వారి యొక్క సొంత నిధులతోని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది పేషెంట్స్కు. అదేవిధంగా మరి అప్పుడు ఆ మహమ్మారిలో తిండి లేనటువంటి వారికి కూడా ఎంతో పారితోషికాన్ని ఇచ్చి వారిని ఆదుకున్నటువంటి వ్యక్తి మహానుభావుడు అని కూడా చెప్పవచ్చు. ఆ విధంగా మన ప్రాంతానికి రావడము, అదే దట్టు మన పాఠశాలకు రావడము మరి విద్యార్థుల యొక్క అదృష్టంగా భావిస్తూ, మరి నేటి బాలబాలికలే రేపటి పౌరులు కాబట్టి వారు చేసినటువంటి స్ఫూర్తితో మరి మన విద్యార్థులు కూడా, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కూడా రేపు పౌరులుగా ఎదిగి మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి మీరు కూడా ఒక మంచి స్థానంలో వచ్చి రేపటి నాడు ఇదే స్టేజ్లో పైకి వచ్చి మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆశిస్తూ, మరి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇంకా మన పాఠశాలలు, ఇంకా శంషాబాద్లో చాలా పాఠశాలలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. మరి స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారంతో మరి రౌండ్ టేబుల్ వారు కూడా ఎన్నో పాఠశాలలో మరి తరగతి గదులు నిర్మించి ఇచ్చారు మనకు. ఉదాహరణకు రసీద్గూడలో, పిల్లోనిగూడలో, అదేవిధంగా నర్గూడలో, కవ్వగూడలో కూడా ఈ విధంగా నిర్మిస్తూ ఉన్నారు. తర్వాత స్థానికంగా ఇందిరానగర్లో కూడా 3 తరగతి గదులు కూడా నిర్మించడానికి వస్తున్నారు. ఆ విధంగా మనకు మంచి శాసనసభ్యుడు ఉండటం వలన వారు ఎప్పుడు కూడా మాకు వెన్నంటి తట్టడం వలన ఈ విధంగా పాఠశాలలు ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటున్నాం కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి మన ప్రాంతం చేవెళ్ళ పార్లమెంటు సభ్యుడైనటువంటి రంజిత్ రెడ్డి గారు కూడా మరి విద్యాభిమాని. మరి వారు కూడా మరి పాఠశాలలు, అదేవిధంగా విద్యార్థులంటే చాలా అభిమానం. వారు కూడా చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. ఇక ముందు కూడా మరి మున్సిపల్ చైర్మన్ గారు కానివ్వండి, ఎంపీపీ గారు కానివ్వండి, జడ్పీటీసీ గారు కానివ్వండి, అందరు స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారం ఉండడం వల్ల పాఠశాలలన్నీ కూడా దినదిన అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. సావిత్రి గారు, దీప్తి సునైన గారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మనందరికీ వెల్ నోన్. వాళ్ళిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ టు ద డేస్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు Discipline, please. Discipline. మన
भैया डिस्टर्बेंस साइलेंट ओके सर अभी ले लो भैया ले लो दे दो आज हम लोग साइलेंट भैया साइलेंट भैया स्टार्ट చేయండి अरे स्टार्ट చేయండి आज हम लोग यहाँ पर हैदराबाद में और यही कहना चाहूँगा कि एक ही एम है ज़्यादा से ज़्यादा स्कूल खुले, ज़्यादा से ज़्यादा गरीब लोगों को एजुकेशन मिले, मेडिकल में किसी को हेल्प चाहिए आंध्र खड़ा हुआ है और कि अगर आप कंट्री के लिए कुछ करना चाहते हैं ट्राई टू सपोर्ट एज मेनी स्टूडेंट एज वी कैन दिस इज जस्ट द बिगिनिंग और जितने भी स्कूल्स होंगे बाबू अभिनेत्री शर्वार्धगात्री अभिनेत्री शर्वार्धगात्री सर्वार्ध संधात्री जगदेक जनयित्री चंद्रप्रभा धवलकीर्ति सर्वार्थ संधात्री जगदेक जनयित्री चंद्रप्रभा धवलकीर्ति चामुंडेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी
咚，大停在锵在个锵在个锵在个咚在个咚。శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీహరి ప్రణయాంబురాశి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తక చను తక తిమి తక చనుత తక చను తక తిమి తక చను తక తిమితో ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే ఇందువరనే కుందరనే వీణ పుస్తకధారిణి శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే సరస సాహిత్య సరస సంగీత స్తనయుగళే తక ధిం ధిం సరస సాహిత్య సరస సంగీత స్తనయుగళే తక చండు వరదే అక్షర రూపిణే శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ ఇంద్రాట నివాసినే చౌద సంధ్యా సముద్భాసినే సింహాసన స్థాయినే దుష్టహరం క్రియాశాలినే విష్ణుప్రియే సర్వలోకప్రియే సర్వనామ ప్రియే ధర్మ సమర ప్రియే హే బ్రహ్మచారిణే దుష్కర్మ వారిణి హే విలంబిత కేశ పూల రైకలు తెస్తానే కల్స పుల్ల గాజులు తెస్తానే కల్స పుల్ల గాజులు తెస్తానే రంగుల రైకలు తెస్తానే రంగుల రైకలు తెస్తానే గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా కల్స పుల్ల గాజులు తెస్తానే కల్స పుల్ల గాజులు తెస్తానే రంగుల రైకలు తెస్తానే రంగుల రైకలు తెస్తానే ఉంగరాల కురులు బంగారు పొచ్చు జడలు పుల్ల గాజులు తెస్తానే కల్స పుల్ల గాజులు తెస్తానే రంగుల రైకలు తెస్తానే రంగుల రైకలు తెస్తానే
సుఖలా